హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. ఇప్పుడు ఎక్కడున్నామంటే చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఓకే, ఇంకా ఎందుకు సస్పెన్స్, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తాను. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటక స్టేట్లో ఉన్న కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళి అగైన్ బెంగళూరు నుంచి బై బస్ కానీ ట్రైన్ కానీ వెళ్ళొచ్చు. బెంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్యకి 271 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బై ట్రైన్. సెకండ్ వే ఏంటంటే చెన్నై నుంచి డైరెక్ట్ మ్యాంగ్లూరు వెళ్ళి మ్యాంగ్లూరు నుంచి బై బస్ వెళ్ళొచ్చు. అది 105 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళున్నాము కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి. అప్పుడు వెళ్ళినప్పుడు డైరెక్ట్ మ్యాంగ్లూరు వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్ళాము. బట్ ఇప్పుడు ఏంటంటే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి అగైన్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్లో వెళ్తున్నాము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. బెంగళూరులో కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడి నుంచి యశ్వంత్పూర్కి వెళ్తున్నాము. యశ్వంత్పూర్ నుంచి మనకి కుక్కికి డైరెక్ట్ ట్రైన్ ఉంది. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి యశ్వంత్పూర్కి వెళ్ళడానికి మెట్రో అవైలబుల్ ఉంది పక్కనే. సో మెట్రోలో వెళ్తున్నాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్కి. మేము ఎలా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రీచ్ అయ్యాం డీటెయిల్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాం ఈ వీడియోలో. ఇది పార్ట్ 1 వీడియో, అంటే మనం కుక్కి సుబ్రహ్మణ్యం స్వామికి ఎలా రీచ్ అయ్యామని. పార్ట్ 2లో సర్ప సంస్కార పూజ డీటెయిల్స్ అంతా షేర్ చేస్తాను. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మెయిన్గా 3 రకాల పూజలు జరుగుతాయి. అది ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, మూడవది సర్ప సంస్కార పూజ. ఏ పూజ చేసుకోవాలైనా ముందుగానే 1 మంత్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు కావాలంటే నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పూజలు కొన్ని రోజుల్లో చేయరు, లైక్ ఏకాదశి, పౌర్ణమి, అష్టమి అలాంటి రోజుల్లో చేయరు. అది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 400 ఛార్జ్ చేస్తారు. సర్ప సంస్కార పూజ మాత్రం 4200 ఛార్జ్ చేస్తారు. ఈ సర్ప సంస్కార పూజ 2 డేస్ ఉంటుంది. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. బెంగళూరు యశ్వంత్పూర్ నుంచి మ్యాంగ్లూరు వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ చేసుకున్నాము. ఇది ఏసీ చైర్ కోచ్. అవుట్ సైడ్ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేయొచ్చు. త్రూ సకలేష్పుర వెళ్తుంది. నేచర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయొచ్చు.
బెంగళూరు నుంచి ఇక్కడ సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్కి రీచ్ అయిపోయాం. సుబ్రహ్మణ్య రోడ్ నుంచి కుక్కీకి వెళ్ళడానికి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బస్సు ఆటోస్ అవైలబుల్లో ఉంటుంది. బస్సు అయితే మెయిన్ రోడ్లో ఉంటుంది. అదొక 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆటోస్ అవైలబుల్లో ఉంది. ఒక్కొక్కరు 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంత బార్గింగ్ చేసినా వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారనమాట, 300 రూపీస్ అని. ఇంకేం చేద్దాం, ఆల్రెడీ టైర్డ్ అయి ఉన్నాం, ఇంకెందుకులే అని ఎక్కేసాము. ఆటో ఎక్కి కుక్కీకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, చుట్టూ చెట్లు, చాలా బాగుంది వ్యూ అయితే. ఆటోలో మేము జస్ట్ 15 to 20 మినిట్స్లో వచ్చేసాము కుక్కీకి. ఈ సుబ్రహ్మణ్య రోడ్ అనేది ధర్మస్థలకి కుక్కీకి మధ్యలో ఉంటుంది. ధర్మస్థలకి కుక్కీ నుంచి 50 కిలోమీటర్స్ అబోవ్ ఉంటుంది. బట్ మనకి సుబ్రహ్మణ్య రోడ్ నుంచి 12 కిలోమీటర్స్ అంతే కుక్కీకి రీచ్ అవ్వడానికి. జస్ట్ మా ముందు బస్ పాస్ అవుతుంది. ఈ సుబ్రహ్మణ్య రోడ్ జర్నీ చాలా బాగుంది. చుట్టూ కొండలు, చెట్లు, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కుమారధార నది. ఇక్కడే ఎర్లీ మార్నింగ్ పూజ ముందు వచ్చి స్నానం చేసుకొని వెళ్ళాలి. ఆఫ్టర్ పూజ కూడా ఇక్కడే వచ్చి బాత్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా కుక్కీ రీచ్ అయిపోయాం. టెంపుల్ పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం సర్ప సంస్కార పూజ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి. అంటే ఆల్రెడీ మనం ఆన్లైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి అది చూపించామంటే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, టోకెన్ ఇస్తారు. దాంట్లో మనకి సీటింగు, ఎక్కడ రూమ్స్ అలొకేట్ చేస్తారో ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. దాన్ని బట్టి మనం రూమ్స్ తీసుకోవడం కానీ, పూజ నెంబర్ కానీ అవన్నీ ఉంటుంది. ఏ టైంకి రావాలి మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటుంది. ఆ టికెట్ చూపించామంటే చాలు, మనము లైక్ పూజ దగ్గర కానీ, అన్నదానం కానీ ఆ టికెట్ ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది. పూజకి ఒక టికెట్ మీద 4 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారు. అలాగే అన్నదానం కూడా అంతే, 4 మెంబర్స్ని అలో చేస్తారు. ఈ పూజకి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. పూజ కోసం కండువ కావాలని చెప్పి ఇక్కడ పర్చేస్ చేసాం. ఆల్రెడీ ఇంట్లో ఉంది, బట్ మిస్ అయ్యింది, మర్చిపోయి వెళ్ళిపోయాం. అందువల్ల ఇక్కడ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను. పార్ట్ 2 వీడియో పోస్ట్ చేస్తాను. అందులో సర్ప సంస్కార పూజ ఈ 2 డేస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.